హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో 3 కేజీల గెండి చేపల పులుసుని మనము ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మంచి టేస్టీగా, అలాగే చేపలు అంటే కొంచెం నీసు వాసన కూడా రాకుండా, ఇందులో ఉన్న నీసు విరిగిపోయేలా దీన్ని ఎలా మనం టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చు అనే టిప్స్ అన్నీ కూడా ఈ కర్రీ మేకింగ్ ప్రాసెస్లో మీతో షేర్ చేస్తాను. అండ్ ఖచ్చితంగా ఈ కర్రీ ప్రిపేర్ చేశారు యాజ్ టీస్గా అంటే మాత్రం ఇంట్లో వాళ్ళే కాదు, తిన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు ఫ్యాన్స్ అవుతారు. సో మేకింగ్ ప్రాసెస్ అయితే ఎలాగో మనం ఇప్పుడు చూద్దాము. నేనైతే ఫస్ట్ మాకు చేపలు ఇంటికి వాడుకగా వచ్చి ఇస్తుందన్నమాట. సో తన దగ్గర 3 కేజీస్ చేపలు తీసుకున్నాను, గెండ్లు. సో క్లీనింగ్ కూడా ఆమె దగ్గరే చేపించేసాను. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది సపరేట్ వీడియో ఒకటి షేర్ చేస్తాను. సో క్లీనింగ్ అయిపోయిన తరువాత వాటికి కావాల్సినవి ఇలా తీసుకున్నాము. చూడండి, ఆనియన్స్ ఎక్కువ వేయలేదు. చేపలు ఫస్ట్ మామూలుగా వాటర్లో కడిగిన తరువాత క్లీనింగ్ ప్రాసెస్లో ఒక 2 టైమ్స్ మళ్ళీ దీనిలో ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసేసుకుంటాము. అండ్ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ముక్కల మీద మనము ఉప్పు బాగా కానీ యాడ్ చేస్తే ఇందులో నీసు అనేది ఆటోమేటిక్గా అందులో హాఫ్ వరకు మనము విరగ్గొట్టేయచ్చు. అండ్ తర్వాత ఇప్పుడైతే మేకింగ్ ప్రాసెస్లో ఫస్ట్ ఇలా కడాయి పెట్టి ఇందులో ఆయిల్ వేసి తిరుగుమాత గింజలు వేసాను. అండ్ అలాగే కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసి బాగా వేయించుకున్న తరువాత ఇందులో ఇలా టమోటాలు, అలాగే మామిడికాయ కూడా ఒక పెద్ద సైజు ఒకటి తీసుకున్నాం అన్నమాట. ఇంకా ఇందులో సాల్ట్ ఇంకా పసుపు కూడా వేసి ఇలా బాగా కలిపెట్టేసి కొంచెం బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేదాకా దీని మీద మూత పెట్టేస్తాము. కుక్ అయిన తర్వాత ఇందులో కారం ఫస్ట్ కొంచెం యాడ్ చేసి దీన్ని ఇలా ఫ్రై చేస్తున్నాను. అండ్ మిగతా మళ్ళీ కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడే వేస్తే ఇది మొత్తం డ్రై అయిపోతుందని కొద్దిగా బాగా వేయించేసాను. ఆయిల్లోనే కారము ఫ్రై చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ తర్వాత చింతపండు పులుసుని ఇలా మిక్స్ చేసి ఇందులో వేసేసుకుంటున్నాము. ఇప్పుడైతే ఇందులో మసాలా పౌడర్ని మనము ప్రిపేర్ చేసుకుందాము. సో టేస్ట్ అంతా కూడా ఇందులోనే బేస్ అవుతుంది. కరెక్ట్గా చూడండి, ఆవాలు, జీలకర్ర అండ్ ధనియాలు, అలాగే మెంతులు ఇందులో మనము వేయిస్తాము. ఆవాలు అయితే ఫస్టే వేసామంటే ఖచ్చితంగా మాడిపోతాయి. అందుకోసమని ఆ 3 వేయించిన తర్వాత ఆవాలు వేసి మనము వేపుకోవాలి. అండ్ ఇందులో పచ్చేపలు కూరలో ఇలా వేసేసుకుంటున్నాను. సో ఇవైతే వేసిన తర్వాత గంట వేసి పదే పదే కలపకూడదు, అవంతా కూడా పీసెస్ డ్యామేజ్ అవుతాయి. ముక్కలు ఇందులో వేసిన తరువాత మంట కొంచెం ఫ్లేమ్ అనేది తగ్గించుకోవాలి, లేవంటే బాగా ఉడికిపోతుంది త్వరగా. సో కొంచెం తగ్గించుకొని ఈలోపు మనము మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసేసుకుందాము. సో ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. అండ్ ఈ పౌడర్ కూడా ఎలా ఉండాలంటే చాలా సాఫ్ట్గా అయిపోవాలి, లేదంటే కర్రీ పైన ఇది రవ్వలాగా చెత్తలాగా తేలుతూ వస్తుంది. సో ఫైన్ పౌడర్ అయితే అవ్వాలన్నమాట. అండ్ తెల్లగడ్డ కూడా ఇందులో యాడ్ చేసి ఇందులో వేసేసి ఇలా మనం తిప్పేస్తున్నాను. గంట పెడితే మళ్ళీ చిదురు అవుతాయి. సో చేపలు చిదురు కాకుండా, అలాగే స్మెల్ రాకుండా, ఇంకా మంచి టేస్ట్గా మనము ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా ఉందో. కొంచెం సేపటికి చేపలు ఎప్పుడు కూడా వండిన వెంటనే మనకి ఆ కన్సిస్టెంటీ అనేది మరీ చిక్కగా దించేసుకోకూడదు, అవి ఇంకా డ్రై అయిపోతాయి. సో ఈ చేపలు కర్రీ చేసిన తర్వాత కొంచెం సేపు తర్వాత ఎలాగో ఇది చిక్క పడుతుంది కాబట్టి కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనము కర్రీని దింపేసుకుంటే అది పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి ఎంత చక్కగా ఉందో, చూస్తూనే నోరూరిపోతుంది. సో ఈ విధంగా మనము మంచి టేస్ట్తో, ఇంకా స్మెల్ లేకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనము కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పటి వరకు మన వీడియోస్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.